రెండేళ్ల క్రితం హనుమాన్ అనే బ్లాక్ బస్టర్ ఇచ్చి వెంటనే మాయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత చాలా చిత్రాలకు ప్రశాంత్ పేరు వినిపించింది. ఏది కూడా ఖరారు కాలేదు. ఇంతకీ ఈ యంగ్ డైరెక్టర్ ఏమయ్యాడు? ఏం ప్లాన్ చేస్తున్నాడు? హనుమాన్ సీక్వెల్ సంగతి ఏమైంది? రెండేళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అప్పటికి తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లోనే అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అనగానే టాలీవుడ్ చాలా ఎగ్జైట్ అయింది. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సీక్వెల్ ఇంతవరకు పట్టాలెక్కలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. దేశంలో సీక్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ అంటే అతి భారీ బడ్జెట్ తో జై హనుమాన్ ను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఎంత భారీతనమంటే సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ కు దాదాపు 80 కోట్లు పారితోషికం ఇచ్చేంత. అంతేకాదు, మరో ముఖ్య పాత్రలో రానా, సంగీత దర్శకుడిగా కీరవాణి ప్రాజెక్టులోకి అడుగుపెట్టారట. ఫిబ్రవరి 22న హంపీలో జై హనుమాన్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోంది. మొదటి భాగాన్ని 40 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మ తీస్తే 300 కోట్లు వచ్చాయి. ఇప్పుడే 300కు పైగా బడ్జెట్ తో పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టుగా జై హనుమాన్ తెరకెక్కుతోంది. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ నటిస్తోన్న సినిమా కావడంతో జై హనుమాన్ పై ఇప్పుడు చాలా అంచనాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.